డియర్ జోసా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జోసాకి సంబంధించిన సీట్ రౌండ్ 1 అలాట్మెంట్ అయితే వచ్చింది. మరి వచ్చింది బాగానే ఉంది, కానీ మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎలా దొరుకుతున్నాయి? సర్టిఫికేట్ వెరిఫికేషను ఆల్రెడీ కూడా 12వ తారీఖు మరి నేను చెప్పాను, 13వ తారీఖు నుంచి 5 గంటల నుంచి స్టార్ట్ అయింది ఈ పద్ధతి. ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఎంత త్వరగా అయితే అంతకు మంచిది. మీకు ఆల్మోస్ట్ 26వ తారీఖు దాకా లాస్ట్ డేట్ ఉంది. నో ప్రాబ్లం, లాస్ట్ డేట్ ఉంది సార్ మరి అంటారు. ఎంత త్వరగా అయితే మనకి అంత మంచిది. ఎందుకంటే మీరు సీటు కోల్పోయే అవకాశం అయితే ఉంటుంది. రాను ఏంటంటే మీకు టైట్ పొజిషన్ అవుతుంది. ఇప్పుడు కొంతమంది స్టూడెంట్స్ నాకు కాల్ చేస్తున్నారు, సార్ ఓబీసీ ఎన్సీఎల్ని రిజెక్ట్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఎక్కువగా ఈ యొక్క క్వెరీస్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకే వస్తున్నాయి అమ్మ. అది సర్టిఫికెట్స్ తెలుగులో ఉండటం ఏదో సంథింగ్ జరుగుతుంది. తెలంగాణది తెలుగులో లేదు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ గ్రామ సచివాలయము అది ఇది అని ఉంటుంది. వాళ్ళు ఓబీసీని సరిగ్గా తీసుకోవట్రు, ఈడబ్ల్యూఎస్ కానీ ఓబీసీ కానీ. అందుకని మీరు మాన్యువల్ ఫామ్ తీసుకోండి. మీ యొక్క సర్టిఫికెట్ ఫెయిల్ అయితే మాన్యువల్లో తిల్లి మీరు ఎంఆర్ఓ దగ్గర సంతకం చేసుకుని మాన్యువల్గా తీసుకుని మళ్ళీ అప్లోడ్ చేయండి. అందుకని మీకు మరి సర్టిఫికెట్ వెరిఫికేషన్ అన్నీ అయిన తర్వాత వెరిఫైడ్ అని రావాలి, గుర్తుపెట్టుకోండి. ఇమ్మీడియట్గా ఎంత త్వరగా మరి మీకు వెరిఫైడ్ అని వస్తే అంత మంచిది. ఇక్కడ చూడండి, మీరు మనకు ఆ సీట్ అలొకేషన్ 13 వచ్చింది. 13 ఇప్పుడు 3 రోజులు అయిపోయింది. 16 కదా, 3 రోజులు అయిపోయింది. మరి లాస్ట్ డేట్ ఆఫ్ ఫర్ ఫీజ్ పేమెంటు 17వ తారీఖు, 29 మనకి అంత అయిపోయిందమ్మ డేట్. 26నే లాస్ట్ అనుకోవాలి. ఈ 29 అనేది లాస్ట్ డేట్ కాదు, మనకి 26వ తారీఖు లాస్ట్ డేట్ పేమెంటు. లేకపోతే సీటు కోల్పోతారు. మీకు ఐఐటీలో రావచ్చు, ఎన్ఐటీలో, ఎంత తోపు కాలేజీలో రావచ్చు. పక్కన పెట్టండి. మీరు మాత్రం ఈ మిస్టేక్ చేస్తే సీటు కోల్పోవటం ఖాయం. అందుకని తొందరపడండి ప్రతి ఒక్క. ఇక్కడ మన మెంటర్షిప్ తీసుకున్న స్టూడెంట్స్ మరి పంపించగానే వీళ్ళు చూడు ఎక్కడ కమ్మగా కొంతమంది స్టూడెంట్స్ని మొత్తం విల్లింగ్నెస్ కంప్లీట్ అయ్యింది. మ్యాండేటరీ సీట్ యాక్సెప్టెన్స్ అయితే కంప్లీట్ అయింది. కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ స్టూడెంట్ ఏం చేశారు ఇక్కడ చూడండి. మరి విత్ డియర్ క్యాండిడేట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ వెరిఫైడ్. ఈ వెరిఫైడ్ అని రావాలి ప్రతి ఒక్కరికి. మీ డాక్యుమెంట్స్ వెరిఫైడ్ అయినాయా లేదా? సీట్ కన్ఫర్మ్డ్, కైండ్లీ డౌన్లోడ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కమ్ సీట్ యాక్సెప్టెన్స్ లెటర్. మీ డాక్యుమెంట్స్ వెరిఫైడ్ అయినాయా లేదా చూసుకోండి. ఇది అయితేనే మీకు సీటు ఉంటుంది, లేకపోతే మీ సీటు ఉండదు. రౌండ్ 2కి వెళ్ళిపోతుంది. రౌండ్ 1లో వచ్చిన సీటు మరి క్యాన్సిల్ అయ్యి రౌండ్ 2కి వెళ్ళిపోయే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఈ వెరిఫైడ్ స్టేటస్లోకి రండి. ఎంతమందికి వస్తుందో వెరిఫైడ్ ఉందో ఈ వీడియోలో కామెంట్ చేయండి. మరి వెరిఫైడ్, నాకు వెరిఫైడ్ వచ్చింది సార్ అని మరి థమ్స్అప్ అయితే పెట్టండి. వెరిఫైడ్ అని వచ్చిందా లేదా చూసుకో. మీకు ఇలా ఉండకూడదు. మరి వెరిఫై సపోజు ఇట్లా ఉంది కదా, కంప్లీటెడ్ ఉంది. కింద డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండర్ ప్రోగ్రెస్. ఓకే, ఇది మీకు 1 డే తర్వాత వెరిఫైడ్ స్టేటస్లోకి మారాలి. 1 డే తర్వాత ఇట్లా ఉండితే కుదరదు. మీరు ఎంత త్వరగా మీరు మరి సర్టిఫికేట్స్ కావాల్సిన సర్టిఫికేట్ అప్లై చేసి వెరిఫైడ్ స్టేటస్లోకి మూవ్ అవ్వాలి. ఈ విధంగా మూవ్ అవ్వాలి ప్రతి ఒక్కరు కూడా. వెరిఫైడ్ సీట్ కన్ఫర్మ్డ్. డౌన్లోడ్ ఎవరు? ప్రొవిజనల్ సీట్ యాక్సెప్టెన్స్ లెటర్ని డౌన్లోడ్ చేసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు. ఇది స్టూడెంట్ సాధ్యమైన త్వరగా మీరు వెరిఫైడ్ స్టేటస్లోకి మూవ్ అవ్వండి. మనకి ఇంకా కొన్ని రోజులు మాత్రమే ఉంది కాబట్టి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సైనింగ్ అవుట్. థ్యాంక్ యూ, బాయ్.